హలో ఎవ్రీవన్. ప్రముఖ నో బ్రోకర్ సంస్థ నుంచి చక్కగా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లకు జాయిన్ అయిపోయి కింద కామెంట్ సెక్షన్లో వాటికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో వాటి లింక్స్తో పాటు డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ కూడా ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు వెళ్తే అప్లై చేసుకొని డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు నో బ్రోకర్ నుంచి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ మనకి జూన్ 28వ తేదీన అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అఫీషియల్గా. సో ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి క్లియర్గా చెప్తాను. చూడండి, డీటెయిల్స్లో ఏమి ఇచ్చారంటే మనకి యాక్ట్ యాజ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫర్ ద పెయిడ్ కస్టమర్స్ ఆఫ్ నో బ్రోకర్. అంటే నో బ్రోకర్ కంపెనీకి సంబంధించి కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు సింపుల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ని మెయిల్ ద్వారా కానీ, చాటింగ్ ద్వారా కానీ, లేదా డైరెక్ట్గా కాలింగ్ ద్వారా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. అంతే, ఇక్కడ సింపుల్ వర్క్. చూడండి, ఐడెంటిఫై అండ్ అసెస్ కస్టమర్స్ నీడ్స్ అంటే కస్టమర్స్కి అవసరాన్ని బట్టి మీరు ముందుగానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరైతే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సర్వీస్ కస్టమర్ ఇన్ ఫైండింగ్ ద రైట్ టెండెన్సీ హౌస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కస్టమర్స్. అదేవిధంగా డైల్ అవుట్ బౌండెడ్ అండ్ అటెండ్ ఇన్బౌండెడ్ కాల్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ లీడ్స్ అనేసి యూజ్ ఇంటర్నల్ టూల్స్ అండ్ మెథడ్స్ టు ప్రొవైడ్ బెస్ట్ పాసిబుల్ సర్వీస్ టు ద కస్టమర్. అదేవిధంగా నెగోటియేషన్ విత్ లీడ్స్ అండ్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్ అనేసి కీప్ కస్టమర్ అప్ టు డేట్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ హిస్ అకౌంట్. అంటే కస్టమర్కి సంబంధించిన అకౌంట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క అకౌంట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తుండాలంటున్నారు. సో ఫాలో కమ్యూనికేషన్ ప్రొసీజర్ గైడ్లైన్స్ అండ్ పాలసీస్. అంటే కంపెనీకి సంబంధించి కొన్ని పాలసీస్ అనేవి ఉంటాయి కదా, రూల్స్ అండ్ కండిషన్స్ అనేటివి. సో వాటి మీరైతే ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది. గో ఎక్స్ట్రా మెయిల్స్ టు ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే నో బ్రోకర్కి సంబంధించి కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కస్టమర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే మంచిగా వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ ఇక్కడ వాళ్ళు బాధపడే విధంగా లేకుండా సింపుల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. అంతవరకు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే. మరి రిక్వైర్మెంట్ ఏమి ఉండాలంటే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడే అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా ఒకవేళ మీరు మెయిల్ ద్వారా కానీ చాటింగ్ ద్వారా అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీకు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. న్యూమరికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, దానికి సంబంధించి స్కిల్స్ కూడా కావాలంటున్నారు. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కావాలి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండవలసి ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ చూడండి, కూడా ఇంపార్టెంట్ డేట్స్ అండ్ డెడ్ లైన్స్ ఒకసారి గమనిస్తే నోటిఫికేషన్ మనకి 28వ తేదీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ మంత్. సో మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే జూలై 12th వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. midnight 12 AM వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్పీరియన్స్ అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది 2,40,000 ఫర్ మంత్. ఓకే, 2,40,000 ఫర్ యానం అంటున్నారు. సో వర్క్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి వర్కింగ్ డేస్ అనేది 5 days మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది ఫర్ వీక్లో. జాబ్ టైప్ టైమింగ్ ఒకసారి గమనిస్తే జాబ్ టైప్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్, చక్కగా ఇంటి దగ్గర మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. జాబ్ టైమింగ్ చూసుకుంటే ఫుల్ టైం మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ గురించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, సో అది ఇంపార్టెంట్ కదా, దాని గురించి అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది MBA స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా సరే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అమ్మా. సో మరి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైతే డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ, మీరు BA BCom BSc డిగ్రీ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే MSc, మీరు ఏ స్ట్రీమ్లో ఏ బ్రాంచ్లో మీరు MSc అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. మీరు ఫ్రెషర్స్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్. ఇక్కడ ఒకసారి గమనిస్తే మనకి ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్ కోసం 325 మంది అయితే అప్లై అయితే చేసుకోవడం జరిగింది. ఓకేనా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.